నమస్తే. నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. సామాజిక బాధ్యతతో ఈ 4 మాట్లాడుతున్నాను. 10th ఇంటర్ పరీక్షలు రాయడం అయిపోయింది. వరుసగా వాటి రిజల్ట్లు కూడా వస్తాయి. పాపం బాగా రాసిన వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. నాలాంటి కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుండి చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోవచ్చు, లేదా కొన్ని సబ్జెక్టులలో బాగా వచ్చు, కొన్ని సబ్జెక్టులు బాగా రాకపోవచ్చు. అయితే ఇదేమీ కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. మొదటి నుండి 10th రిజల్టో ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ విద్యార్థి ఏ కారణం వలన ఫెయిల్ అయినట్టయితే వాడిదే నేరం అన్నట్టు వాడిని తిట్టడమో లేకపోతే అవమానించడమో చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత వినకూడని మాటలు, దేశానికి పనికొచ్చేటువంటి బంగారం లాంటి పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తాయి. దీని వెనుక తప్పు వాడిది కాదు. తల్లిదండ్రులు సంవత్సరం అంతా లేకపోతే జీవితం అంతా వాళ్ళు సీరియళ్ళు టీవీలు చూసుకున్నారు, ఆయన చదువుకొని కనీసం కూడా ఇంట్లో చెప్పకపోవడం ఒకటోది. వాడు స్నేహితులతో తిరిగినప్పుడు వీళ్ళు అసలు పట్టించుకోలేదు. వాడి తప్పు కదా, వాడికి తెలియదు నా టైం వేస్ట్ అయిపోతుంది. టైం అంటే టైం ఈజ్ మనీ, లేకపోతే టైం ఈజ్ ప్రెసియస్, గొప్పది కాలం అనే విషయం ఆ వయసులో వాడికి తెలియదు. రాబోయేవి అంటే ఇంప్లికేషన్స్ అంటే భవిష్యత్తులో ఏం అవుతుందో అనే విషయం వాడికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్లో ఉండి ఆడు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే వాడు ఉంటాడు. కానీ ఏ కారణం వల్లైనా సరే ఫెయిల్ అయితే వాడికి మనం చెప్పవలసింది, జీవితమే ఒక పెద్ద పరీక్ష. ఒక్క పరీక్ష అందర గుంట కుంక బోల్డ్ అని పరీక్షలు రాయొచ్చు. పరీక్ష పోయిన వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. అంతేకాదు, ఇంటర్ వరకు సరిగ్గా చదివిన వాడు ఇంటర్ తర్వాత బాగా చదివి చాలా ఫేమస్ బుక్స్ రాసిన వాళ్ళు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయినటువంటి మనుషులు నేను చూస్తున్నాను. నాతో 10th ఆగిపోయి ఈరోజు నా ఫ్రెండ్ ఓ పెద్ద బిల్డరు పెద్దగా 40 కోట్లు సంపాదించుకున్నాడు. కొంతమంది పిల్లలు 10th వరకు టాపర్స్, 10th తర్వాత మరికొంతమంది టాపర్స్ అయ్యారు. అది కూడా చూశాను. ఒక్క పరీక్ష పోతే మళ్ళీ రాస్తాం, మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ పాస్ అవుతాం.